సో మీ పర్సనల్ లైఫ్ గురించి అదొకటే నేను మిస్ చేశాను. సో చెప్పండి. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదండి. మ్యారేజ్ చేసుకోలేదు, బట్ ఎందుకని ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమైనా దీనివల్ల అంత గ్యాప్ తీసుకుంటున్నారా, లేదు లవ్ మ్యారేజే చేసుకుంటారా? అట్లా ఏం లేదండి, మనం ఏది ప్లాన్ చేయలేం లైఫ్లో. నెక్స్ట్ నాకు మ్యాక్స్ సినిమాలో సాంగ్ ఒకసారి. ఏ సింగిల్గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, సింపుల్గా ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చెయ్యకు, వేకెంట్ హార్ట్ మీద వెయిట్ వెయ్యకు, టాలెంట్ పోరి మీద వేస్ట్ చెయ్యకు, వారంటీ లేని వరల్డ్ ఎంటర్ అవ్వకు, చాగంటి కూడా చెప్పినాడు ఎందుకు, నీ నేచర్ నీ ఫ్యూచర్ నీ స్టేచర్ సిగ్నేచర్ నీ ఫ్రీడమ్ పోయి దమ్దమైద్ది చూసుకోరే. పెళ్లి గురించి ఎందుకు మీరు పెళ్లి చేసుకోవద్దని పాట పాడుతున్నారు, ఏమైంది? అక్కడ సిచ్యువేషన్ ఉంది కాబట్టి సినిమాలో నో పెళ్ళి అనే సాంగ్ కోసం. హంగ్రీ చిరుతలో కూడా మా కోసం ఒక పాట. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట డెత్ కోట. హై వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. అన్లిమిటెడ్ ఫన్ విత్ ఉమా అంటే ఈరోజు ఒక ఫన్ చేయడానికి ఒక సింగర్ని తీసుకొని వచ్చాను. సో ఈయన అసలుకి పెళ్లి చేసుకోవద్దని చెప్పారు ఈ సాంగ్లో. ఒక సాంగ్లో అసలు ఏ సాంగ్, ఆ సింగర్ ఎవరు? మీ ముందు రీసెంట్ సెన్సేషన్ సంక్రాంతి బాపు, ప్రతి దాంట్లో రైటర్గా సింగర్గా కూడా మనం చూడొచ్చు. ఎవరో కాదు, నన్నదర్ రఘు గారు. హాయ్ రఘు గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ అండి. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీరైతే మంచి మంచి సినిమాలతో ఇయర్ అసలు మంచి సక్సెస్లో ఉన్నారు. సో ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్నాం. దాంట్లో అసలుకి చాలా బాగా, చాలా మందికి తెలియదు మీరు రైటర్ అని. అందరు రఘు గారు సింగర్ అని అనుకుంటున్నారు, బట్ రైటర్ అని తెలియదు. అండ్ మీనాక్షి గారికి, ఐశ్వర్య రాజేష్ గారికి అండ్ మీనాక్షి చౌదరి గారికి మధ్య కాంబినేషన్ ఒక సాంగ్ కూడా మీరు అక్కడ కూడా రాశారు. మా కోసం ఒక 2 లైన్స్, అది అమ్మాయిల గురించి ఎస్పెషల్లీ, ఎందుకంటే అలా గొడవ పడతారు అన్నట్టు రాశారు మీరు. అందుకని మా కోసం మీరు రాసిన ఆ 2 లైన్స్. ఏ లల్లాయిరే రెండు కొప్పుల మధ్యన లొల్లాయిరే, లల్లాయిరే ఇంకా తిప్పలు అస్సలు తప్పవులే, ఒక్కవైపు వదలదు మీను, భాగ్యమేమో చేస్తోంది సీను, ఇట్టాగైతే నేనే మిగాను ఏంది తుఫాను, ఒక్కవైపు మంగళసూత్రం ఇంకోవైపు తీరని ఆత్రం, కుదురుగా ఉండరు ఏమాత్రం, లల్లాయిరే రెండు కొప్పుల మధ్యన లొల్లాయిరే. సూపర్. అండ్ ఇదంతా మీ పర్సనల్ అనుభవం మిక్స్ చేస్తారా, లేదా స్టోరీ చెప్పిన అనిల్ గారు? నేను సినిమాకి త్రూ అవుట్ బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను అసిస్ట్ చేశానండి భీమ్స్ గారిని. సో ఏంటంటే లైక్ యాజ్ ఎ టెక్నీషియన్గా నేను వర్క్ చేశాను సినిమాకి. సో నాకేంటంటే ప్లస్ అయిపోయింది ఆ సినిమా అంతా. రిపీటెడ్గా అన్నిసార్లు మనం వర్క్ చేసి చూసి ఆ సోల్ మనకి ఇంజెక్ట్ అయిపోయింది కాబట్టి ఇట్లా ర్యాండమ్గా వచ్చేసింది లిరిక్. లేదు అసలుకి మీకు స్టార్టింగ్ కెరీర్ ఇచ్చింది తమన్ గారు అని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్తారు. అండ్ సో పెళ్లి గురించి ఎందుకు మీరు పెళ్లి చేసుకోవద్దని పాట పాడుతున్నారు, ఏమైంది? అక్కడ సిచ్యువేషన్ ఉంది కాబట్టి సినిమాలో నో పెళ్ళి అనే సాంగ్ కోసం. అది చాలా యాక్సిడెంటల్గా నేను ఇప్పటికీ నా ఇన్స్టా అకౌంట్లో ఏమని ఉంటుందంటే అబౌట్ మీలో సింగర్ బై వాయిస్, కంపోజర్ బై చాయిస్ అండ్ లిరిసిస్ట్ బై ఛాన్స్ అని పెట్టాను అనమాట. సో అది యాక్సిడెంటల్గా జరిగింది. ఈరోజు అది రియాలిటీలో ఇన్ని ఫిలిమ్స్ నేను రాస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు, నా వైల్డెస్ట్ డ్రీమ్లో అనుకోలేదు. నేను చాలాసార్లు చెప్పాను. సో నో పెళ్ళి అనే సాంగ్కి మామూలుగా ఒక డమ్మీ లిరిక్ లాగా ఏదైనా రాసి ఇవ్వమంటే నేను అప్పటికప్పుడు రాశాను. అది పల్లవి, అది ఏది రాశానో అది ఉండిపోయింది. లేటర్ ఆన్ ఇంకా దాన్ని మార్చలేదు, దాని చరణం కూడా రాసేయమన్నారు. అండ్ అదే ఫిలింలో హే ఇది నేనేనా అని ఇంకొక సాంగ్ కూడా ఇచ్చారు, ఇది నచ్చి. ఈ 2 లక్కీలు ఫస్ట్ ఫిలింలోనే కొంచెం గట్టిగా వర్కౌట్ అయిపోయి సాంగ్స్ లిరిక్ రైటర్గా అలా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. అది ఎంతలా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు అది రఘురామ్ అనే పేరులో సింగర్గా స్టార్ట్ అయ్యి లిరిసిస్ట్గా ఫస్ట్ సక్సెస్ వచ్చేసరికి నేను మ్యూజిక్ చేస్తుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఆర్ఆర్ ధ్రువన్ అని నా పేరు మార్చుకోవాల్సి వచ్చింది.
అవును, అసలు ఏంటిది మీ రఘురామ్ గారి నుంచి ఆర్ఆర్ అంటే రఘురామే కదా, రఘురామ్ ఆర్ఆర్ ధ్రువన్ అని పెట్టుకున్నాను. అదే ధ్రువన్ ఏంటిది అసలు? రఘురామ్ ధ్రువనావజ్జలని అట్లా స్టైలిష్గా పెట్టా. స్టైలిష్ అది నేను చూశాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మధ్య హీరోలు అందరూ న్యూమరాలజీని బాగా నమ్ముతున్నారు కదా, సో మీరు కూడా ఏమన్నా అట్లా న్యూమరాలజీ? ఇందులో న్యూమరాలజీ ఏం లేదు, హ్యూమరాలజీ. సో మా కోసం మీరు రాసిన జర్నీ స్టార్ట్ అయింది కదా, పాట మా కోసం. షూర్. నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చెకురా వెళ్ళి, నో పెళ్ళి దాన్ తల్లి ఈ తప్పే చెకురా వెళ్ళి, భరించలేవు నువ్వు పెళ్ళికున్న యాతన, ఈ మాట చెప్పినాడు ఎప్పుడో వేమన, పగోళ్ళకైనా వద్దు ఇంత పెద్ద రోదన, పెళ్ళంటే ఫుల్ వేదన, మ్యారేజ్ అంటే ఓ బ్యాగేజ్ సోదరా, నువ్వు మోయలేవురా ఈ బంధాల గోల, సంసార సాగరం నువ్వీదలేవురా, నటేట్లో మునుగుతావురా, పెళ్ళంటే టార్చరేరా ఫ్రాక్చరేరా పంక్చరేరా రప్చరేరా, బీ కేర్ఫుల్ సోదరా. సూపర్. యాక్చువల్గా అది సౌండింగ్ కానీ యాక్చువల్గా ఆ చిన్న చిన్న ప్రతిదీ ఎట్లా ఉందంటే ఏదో తెచ్చి పదాలు రాసినట్టు కాదు, ప్రతి పర్సన్కి అర్థమయ్యేలాగా అసలుకి టార్చరేరా రప్చరేరా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? మీ పర్సనల్ ఇదైనా చెప్పండి, మీ పర్సనల్. నా పర్సనల్ అని ఏం కాదండి. సో బేసిక్గా ఏంటంటే పెళ్ళి మీద ఎప్పటి నుంచో ఉన్న ఎన్నో జోక్స్ నడుస్తుంటాయి. లక్కీలీ కొంతమంది క్లిక్ అవుతుంది, కొంతమంది ఇంకా అలానే లైక్ ఒక అట్లీస్ట్ ఒక 100 కపుల్స్లో ఒక 70-80 కపుల్స్ అయితే ఒక ఫైట్ నడుస్తూనే ఉంటుంది అండర్లైన్గా, బట్ కలిసిపోతారు. ఇదే బ్యూటీ అంటారు కదా అందరూ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఎండ్ ఆఫ్ ద డే. బట్ దాన్ని ఒక ఫన్నీ వేలో ఆ బాధ్యతని స్వీకరించలేని ఒక మైండ్ సెట్లో ఉన్నవాడు అది ఎంటర్ అవ్వద్దు అని ఒక కైండ్ ఆఫ్ అదే ఫన్నీ వేలో చెప్పామండి మనం. ఇప్పుడు అదే ఫిలింలో మరి హే ఇది నేనేనా అంటే అది లవ్ సాంగ్ కంప్లీట్లీ. ఆ అమ్మాయిని కలిసినప్పుడు అందులో ఉంటుంది వింటర్లో వర్షం పడినట్టు, వింతలు ఎన్నో జరిగేట్టు, నమ్మేలా లేదే ఒట్టు, ఇది అన్నీ లవ్లో ఉన్నప్పుడు ఉండే ప్లెజెంట్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. సో పెళ్ళి అనేసరికి రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా, సో అది తప్పించుకోవడానికి అలా రాసేవాడు అంతే. సూపర్. యాక్చువల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంఎస్ ఫుల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అందరూ యుఎస్లోనే సెటిల్డ్ అయి ఉన్నారు, యుఎస్లో ఉన్నారు. సో మీరు కూడా ఏదో మీ అమ్మగారి గురించి యుఎస్ వెళ్ళి ఏదో రాముడు మంచి బాలుడు అన్నట్టు ఎంఎస్ చేసి అక్కడ మంచిగా పే చెక్స్ తీసుకొని 15 డేస్కి ఒకసారి మంచిగా హ్యాపీగా పే చెక్స్ పడుతూ ఉంటుంటే ఆ లైఫ్ అంతా వదిలేసి ఎందుకు ఒక హిట్ అయితే తప్ప మళ్ళీ ఇంకొకసారి ఆ సింగర్ని పిలవరు, రైటర్గా పిలవరు, దేనిగా పిలవరు, మన ఫామ్లో ఉన్నన్ని రోజులు మాత్రమే అది ఏదైనా సరే ఇండస్ట్రీలో మన ఫేస్ చూస్తారు. సో అంత మంచి ఎర్నింగ్స్ అంత మంచి వదిలిపెట్టేసి ఎందుకు రఘు గారికి ఈ లైఫ్? అది ఎండ్ ఆఫ్ ద డే సోల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. అంటే మనకి ఏదంటే ఒక ఇంట్రెస్ట్ ఉందో అది చేస్తేనే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్లో. సో నేను దానికోసమే ఫస్ట్ నుంచి అంటే ఒక ఏజ్లో ఏంటంటే మనకు ఆ కన్విక్షన్ రాదు. ఇప్పుడు అన్నట్టే మా ఫ్యామిలీ అందరూ ప్రాపర్గా జాబ్స్ అలా సెటిల్ అయిన వాళ్ళే, నోబడీ ఈస్ దేర్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. సో ఆ ఫస్ట్ స్టెప్ అనేది కొంచెం ఎంతైనా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల కొంచెం లేట్ అయింది. అది అంటే లైక్ వెళ్ళి జాబ్ చేసి కొన్ని రోజులు అంటే ఫస్ట్ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఒక 6 నెలలు జాబ్ చేసి అప్పటికే నేను ఆ పే చెక్స్ చూస్తుంటే నాకు రాబుద్ది అయ్యేది కాదు. అమ్మో ఎక్కడో మళ్ళీ మన ప్యాషన్ కిల్ చేసేసుకుంటున్నాం, ఇప్పటికే ల్యాగ్, నేను ఇప్పుడైనా స్టార్ట్ చేయకపోతే అప్పుడు స్టార్ట్ చేసి ఇప్పుడు 10 ఏళ్ళు పట్టింది మళ్ళీ అక్కడి నుంచి లైక్ టోటల్ యూనో లైక్ ఒక డైలీ వర్క్ ఉండే ప్లేస్కి రావాలంటే ఇండస్ట్రీలో ఇట్ టుక్ లైక్ 10-12 years స్వీట్ టైం. అంటే ఫస్ట్ అది హ్యాంగ్ ఆన్ అవ్వాలి అక్కడ దాకా, లైక్ టు విన్ ద గేమ్ యూ షుడ్ బీ ఇన్ ద గేమ్. ఇప్పుడు కూడా నేను గేమ్ విన్ అయ్యాను అంటే బెస్ట్ ఈజ్ యెట్ టు కమ్ అని అంటాను. సో ఇప్పుడు అట్లీస్ట్ ఆన్ అ డైలీ బేసిస్ మనకు ఒక వర్క్ ఉండే పొజిషన్కి రావడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ జర్నీ, లాంగ్ జర్నీ. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీరు వచ్చారు అంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళకి చాలా భయపడుతూ ఉంటారు సేఫ్ సైడ్ జాబ్ ఉన్నప్పుడు. అండ్ సో మీ మదర్ మీరు యూఎస్ వెళ్ళిపోతే మీ సాంగ్స్ వింటూ ఆవిడ ఏడ్ చేశారు, అనవసరంగా నేను యూఎస్ పంపించానా, ఇక్కడ ఉంటే పాటలు పాడేవాడిని పంపించేసానేమో, ఇక్కడ ఉంటే బాగుండేదేమో అని ఫీల్ అయ్యారు. బట్ మీకంటూ ఒక సెక్యూర్డ్ ఉండాలని చెప్పేసి పంపించానని చెప్పారు మీ మదర్ కూడా. సో ఫస్ట్ బిఫోర్ యూఎస్ వెళ్ళక ముందు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారో, మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా బెటర్గా ఉందా, లేదు అప్పటి నుంచి ఆ గ్యాప్ అనేది
చేయకోకుండా ఉంటే మేబీ కెరీర్ ఇంకొంచెం బాగుండేదా అని ఎప్పుడైనా అనిపించింది? అంటే ఆ మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల ఏమైనా ఆపర్చునిటీస్, అంటే ఇండస్ట్రీలో ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. సో ఆ గ్యాప్ తీసుకోవడం కూడా ఉండుంటే మేబీ రఘురామ్ గారు ఇంకా బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళ? అలా చెప్పలేము, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ అండి. బట్ నేను అంటే వెన్ ఐ లుక్ బ్యాక్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఆ 2 years గ్యాప్ కనుక తీసుకోకపోతే ఆ ఫ్లోలో ఇంకోలా వెళ్ళేది. అంటే అది మనం చూడని రోడ్డు కాబట్టి దాన్ని మాట్లాడలేము. దాని ముందు నేను హార్డ్లీ లైక్ ఒక 20 ఫిలిమ్స్ పాడాను సింగర్గా, వినాయకుడు ఇలా చాలా ఫిలిమ్స్ పాడుతూ అప్పుడే కోటి సార్ దగ్గర జాయిన్ అయ్యి ఆయన అసిస్ట్ చేస్తూ కొంత నేర్చుకుంటూ అలా ఉండేదండి లైఫ్. లైక్ అప్పుడప్పుడే కీరవాణి సార్ దగ్గర, మణి సార్ దగ్గర కోరస్కి వెళ్ళడం. దిస్ వాజ్ ఆల్ ఇన్ 2009 ఆ టైంలో. అండ్ మాస్టర్స్ నుంచి వచ్చేసరికి 2012. సో ఆ 2 yearsలో చాలామంది ఇక్కడ బేసిక్గా నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ వాళ్ళకు ఒక కిక్ స్టార్ట్ అనేది వచ్చేసింది. నేను మళ్ళీ వచ్చి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ నా జర్నీ చాలా డిఫరెంట్, ఎందుకంటే వీళ్ళందరూ సింగర్స్గా కొనసాగించారు జర్నీ. నేను వచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా డెమోస్ చేస్తూ స్టార్ట్ చేశాను. సో సింగింగ్ అనేది ఏమైందంటే ఆల్ దిస్ ఇయర్స్ ఒక సర్వైవల్కి హెల్ప్ అయింది. బికాజ్ నాకున్న ఫ్రెండ్స్ సింగర్ సర్కిల్ అవ్వచ్చు, లైక్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న అందరు ఫ్రెండ్స్ అవ్వచ్చు, దే లైక్ మేము డిఫరెంట్ షోస్లో పాడడం, అలాది ఇదొక చిన్న లైవ్లీహుడ్ లాగా హెల్ప్ అయిందండి నాకు. సో అప్పుడు వెళ్ళకపోయి ఉంటే మేబీ సింగర్గా వాళ్ళందరిలో నేను కూడా వెళ్ళి సూపర్ సింగర్స్ ఇవన్నీ సిరీస్లో వచ్చి కొంచెం ఆ ఫేమ్ వచ్చి లైక్ ఇంకెక్కువ షోస్ సైడ్, సింగింగ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయేది ఏమో. బట్ ఒక కంపోజర్ కానీ రైటర్ కానీ ఎప్పుడైనా ఒక లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎంత ఇంటెన్స్గా వాళ్ళ లైఫ్ అవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారో అదే మనకు ఆర్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఏ కంపోజర్కైనా రైటర్ కన్నా వాళ్ళ అనుభవాలు అనేవి వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక కంపోజర్గా మనకు ట్యూన్ చేసే టాలెంట్ ఇన్బిల్ట్గా ఉన్న చిన్నప్పటి నుంచి, ఒక కంపోజర్గా అది ఫ్లరిష్ అవ్వాలి, ఒక ఆర్ట్ ఫామ్ ఫ్లరిష్ అవ్వాలంటే ఎంతో కొంత లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. సో మేబీ ఇఫ్ ఐ లుక్ ఎట్ ఇట్ ఈస్ పాజిటివ్ వే దట్ ఐ వెంట్ టు US, అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ జాబ్ చేసి, అంటే డిఫరెంట్ యూ గెట్ టు సీ ఎ లాట్ మోర్ కదా, అంటే వరల్డ్ని ఇంకొక యాంగిల్లో చూస్తాం. అండ్ ఇంకొకటి అప్పుడు అది జాబ్ చేసుకుంటూ కూడా వదిలేసి ఇక్కడ వచ్చి మళ్ళీ మన జర్నీ కొనసాగిస్తే వెనకకి తిరిగి చూడలేదు. అప్పటి నుంచి ఏ రోజు ఫీల్ అవ్వలే అబ్బా నేను వదిలేసి వచ్చానా, ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాననే ఫీల్ అయినంతలో 1% కూడా ఫీల్ అవ్వలే. నేను ఎప్పుడే అరే నేను యూఎస్లో ఉంటే బాగుండేది, జాబ్ చేసుకుని కొంచెం మనకి ఇన్ని కష్టాలు ఎందుకు ఇండస్ట్రీలో, ఆ ఫీలింగ్ ఎప్పుడు ఇట్ డెంట్ క్రీప్ ఇన్ టు మై డిడ్ంట్ ఫ్లాష్. కానీ ఎర్నింగ్స్ బాగుంటాయి, మంచి లైఫ్, వీకెండ్ వర్క్ వీక్ ఆఫ్, సో మంచి మంచి పొజిషన్స్. నాకు ఎప్పుడు అట్లా అంటే రిచ్ అయిపోవాలి, ఇంత డబ్బులు సంపాదించేసి, నాకు ఎప్పుడు అది మైండ్లో అట్లాంటి ఐడియా ఎప్పుడు రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సిన అంటే ఆ సోల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎంత డబ్బులు ఉన్నా బియాండ్ అ పాయింట్ ఆ డబ్బులతో చేసుకునేది కూడా ఏం లేదని నా ఫీలింగ్. కాకపోతే సింగర్గా ఓకే, వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చేస్తున్నారు కూడా. మీరు లిరిక్ రైటర్ అనేది అసలు మీకు రైటింగ్ థాట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ సో మీ మదర్ కూడా యాక్చువల్లీ మా మదర్ పోయట్రీ రాస్తారు, ఆవిడ రాసేది. ఆవిడ అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా కూడా చాలా ఇయర్స్ చేశారు. సో కొంత జీన్స్లో ఉంది. అండ్ అది మేబీ ఇలా అంటే ఇన్ని ఇయర్స్కి ఇన్ని సాంగ్స్ నేను నేర్చుకుని పాడి ఎక్కడో నా బ్రెయిన్లో సబ్కాన్షియస్లో అన్ని ఆ పదాలన్నీ అలా ఉండిపోయి సడన్గా ఒక రియాలిటీ ఒక మూమెంట్ వచ్చేసరికి లైక్ ఫ్రమ్ సోలో బతికే ఆ ఫిలిం నుంచి ఇంకా నేను నా కంపోజిషన్స్ అన్నీ కూడా నేను డెమోస్ చేసే టైంలో నేను కొంత హుక్ ఫ్రేజెస్ అవన్నీ ఫామ్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవాడిని. సో కొంచెం ఇది కూడా వచ్చింది. నేను ఫస్ట్లో ఆల్బమ్స్ చేశాను బిఫోర్ ఐ వెంట్ టు US ఆల్సో, కలర్స్ ఆఫ్ లవ్ అని, గీతం అని. అప్పుడు కూడా నేను రాసేవాడిని, కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా ఉండేది అది. ఇప్పుడు ఐ థింక్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాట్ ఐ రైట్. అండ్ సోలో బతికే దగ్గర కూడా మీకు ఫన్నీగా ఉంటాయి లిరిక్స్. అండ్ ఆఫ్ లైట్ ఇప్పుడు నేను రాస్తున్న సాంగ్స్ అన్నీ కూడా ఒక డెప్త్తో ఉన్న సాంగ్స్ కూడా ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ద క్రాఫ్ట్ మోర్. పెద్ద వాళ్ళు ఇప్పుడు సిరివెన్నెల గారు, వేటూరి గారు వాళ్ళు రాసిన సాహిత్యాన్ని ఇంకా కొంచెం డీప్గా స్టడీ చేయడం, ఇప్పుడు నాది నాకు ఇంకా బాగా అర్థమవుతుంది యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్. అండ్ దట్ వే ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్ట్రెస్ రిలీఫ్ నాకు రైటింగ్ అనేది. ఇప్పుడు ఓన్లీ మ్యూజిక్ చేసుకుంటుంటే మేబీ ఐ వుడెంట్ బీన్ దిస్ హ్యాపీ. డెఫినెట్గా ఇంకా ఎక్కువ కష్టాల్లో ఉండే. ఇప్పుడు లిరిక్ కూడా రాయగలగడం వల్ల
ఎంతో మందితో నాకు ఒక పరిచయం, ఒక సాన్నిధ్యం అనేది ఏర్పడింది, డైరెక్టర్స్తో కానీ వీళ్ళతో కానీ. సిరివెన్నెల గారు లాస్ట్ సాంగ్ ఆ సినిమాలో మీరు చేశారు కదా నాకు తెలిసి. అవునండి, లాస్ట్ సాంగ్ కథాకమామిషు అని ఒక సినిమా వచ్చింది, ఇప్పుడు ఆహాలో ఉందండి అది. సో దాంట్లో నా అదృష్టం ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిది లాస్ట్ సాంగ్, యాక్చువల్లీ టెక్నికల్గా అది లాస్ట్ సాంగ్. సో ఆరాటమా అనే సాంగ్ అది నేనే కంపోజర్ ఆ ఫిలింకి. అండ్ అందులోనే ఇంకొక ఇదేంటంటే బాలు గారిది లాస్ట్ సాంగ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది నేను ఇంకొక 2 years బ్యాక్, అంటే అప్పటికి లైక్ కోవిడ్ కన్నా ముందు రికార్డ్ చేశాను నేను. సో అది అప్పుడు ఒక ఫిలింకి అనుకున్నాం, అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ తర్వాత ఈ ఫిలింలో ఒక సిచ్యువేషన్ కుదిరి 2 సాంగ్స్ని ఇక్కడ తీసుకొచ్చామన్నమాట. అంటే ఈ ఫిలింలో శాస్త్రి గారు యాక్చువల్లీ సింగిల్ కార్డు ఆయన రాస్తున్న క్రమంలో సెకండ్ సాంగ్ రాస్తున్న టైంలోనే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ హీ పాస్డ్ అవే అనమాట. అండ్ ఒక సాంగ్ అన్న నాకు మిగిలిందండి శాస్త్రి గారిది, అది ఆయన బ్లెస్సింగ్ నాకు. అండ్ అందులో బాలు గారిది ఒక బ్లెస్సింగ్. మేబీ చాలా మిస్ అవుతున్నాం ఇండస్ట్రీ, చాలా ఆయన పదాలు కానీ చాలా అంటే నాకు చాలా ఇష్టము. ఇర్రిప్లేసబుల్ కదండి వాళ్ళు అసలుకి, ఆ పదాలు కానీ సాంగ్స్ కానీ ఇంకా అసలుకి ఐ మీన్ ఇంకా వాళ్ళని ఎవరు రీప్లేస్ చేయలేరు అసలుకి నాట్ ఎట్ ఆల్. మేబీ వాళ్ళ దరిదాపులకి వెళ్ళగలరేమో కానీ వాళ్ళని ఆ సాహిత్యం అనేది డెఫినెట్గా వాళ్ళకున్నంత పట్టు. అండ్ ఎస్పెషల్లీ సిరివెన్నెల సీసార్ అంటే వాళ్ళ అంకిత భావంతో సాహిత్యానికి సంగీతానికి బాలు గారు, సాహిత్యానికి సిరివెన్నెల గారు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఆయన ఆ వర్డ్స్ అనేవి ఉండే చూసారా అసలుకి ఆయనకి ఎలా వస్తాయా అనేది నాకు ఎప్పుడు అంత సాహిత్యం మీద ఆయనకి పట్టుంటేనే అలాంటివి వస్తాయి. ఇంత సింపుల్గా కూడా, మళ్ళీ దాన్ని అర్థం కాని భాషలో అట్లా ఏమి ఉండదు, చాలా సింపుల్గా కూడా ఉంటాయి. అసలు చాలా బాగుంటుంది. ఆయన లైఫ్ అంతా ఒక తపస్సులా దానికి డెడికేటెడ్గా ఉన్నారు ఆయన ఆర్ట్ ఫామ్కి. లైక్ అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఆయన గురించి మాట్లాడే అంత ఆ స్థాయి కూడా కాదు. సో బట్ ఆయనను క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆయనతో వాట్ ఎవర్ నాకున్న 2-3 మీటింగ్స్ అయిన దాంట్లోంచి ఎంత ఇంటెన్స్గా నువ్వు జీవించావు నీ లైఫ్ అనేది అక్కడ నీ ఆర్ట్లో రిఫ్లెక్ట్ అవుద్ది. ఇలాంటి వర్డ్స్ అన్నీ ఆయన ఇట్లాంటి ఒక జ్ఞానం ఇచ్చేవాళ్ళు అనమాట ఆయన కలిసినప్పుడు. సో అప్పుడంత అర్థమయ్యేది కాదు. ఈవెన్చువల్లీ వెన్ ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డర్ నాకు ఇవన్నీ చాలా అంటే ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ ఇట్లాంటి పెద్దవాళ్ళతో నాకు ఆ కాస్త జర్నీ అన్న దొరికింది అనేది విషయం. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు చదివిన ఎన్నో పుస్తకాలు చదివినా దొరకని ఒక నాలెడ్జ్ అలాంటి వాళ్ళతో అసోసియేట్ అయినప్పుడు వస్తుంది, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి. ఆ సినిమాలో సాంగ్స్ ఏమైనా మాకోసం 2 లైన్ పాడతారా లాస్ట్ మూవీలో? షూర్ అండి. సిరివెన్నెల గారు రాసిన పాటే పాడతాను. ఆరాటమాతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు, ఏదో అలా పడని ముందడుగు, ఏ త్రోవలో తెలుసానకు, ఈ మనువనే మలుపులో ఇపుడిలా ఎన్నెన్నో ప్రశ్నలు రేపుతూ ఆగకు, ఆరాటమా అతిగా తడబడకు, ఆలోచన సుడిలో పడకు. సూపర్ అసలుకి ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందంటే అసలుకి చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. సూపర్. ఇది చరణాలు కూడా అసలు ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. అంటే ఈ సాంగ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ సాంగ్ ఫస్ట్ లిరిక్ రాసినది నాకు ట్యూన్ చేయమని వచ్చిందండి, ఒక చిన్న లిట్మస్ టెస్ట్ లాగా వచ్చింది. ఓకే, బ్యాక్ 4 years బ్యాక్ ఇది. సో నేను ఈ ఫిలింతోనే యాక్చువల్లీ ఆర్ఆర్ ధ్రువన్ అని మార్చుకుని లాంచ్ అవుదాం అనుకున్నాను. బట్ సీక్వెన్స్లో చూస్తే మైల్స్ ఆఫ్ లవ్ అనే ఫిలిం చేశాను ఫస్ట్. అండ్ దిస్ బికేమ్ మై 8th or 9th మూవీ దాకా. ఇన్ 4 yearsలో ఇంత టైం పట్టింది అనమాట ఈ సాంగ్స్ మళ్ళీ మొత్తం అంత ఒక షేప్ తీసుకుని ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి. సూపర్ అసలుకి మామూలు జర్నీ కాదు. సో మీరు పాడుతుంటే నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అన్నీ అడుగుదాం అనుకున్న మైండ్లో క్వశ్చన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి నాకు. మీరు పాట పాడేపాటికి నేను అడుగుదాం అనుకోని లిస్ట్ పెట్టుకున్న నా మైండ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి అసలుకి. సూపర్. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్ బాపు
చాలా అంటే చిన్న సినిమా కానీ చాలా పెద్ద సౌండ్ చేసిన సినిమా, చాలా మంచిగా ఉంది. బయట ఐ మీన్ జర్నలిస్ట్లే కానీ బయట వాళ్ళే కానీ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి. బాపు చాలా బాగుంది చూడొచ్చు అని చెప్పేసి. ప్రజెంట్ ఇప్పుడు ఓటీటీలో ఉంది. సో దాని గురించి ఏం చెప్తారంటే పెద్ద సినిమా వాళ్ళే గెస్ట్ని తీసుకురావాలంటే చాలా కష్టపడుతున్నారు. అసలు మీరు ఎవరిని వదలలేదు. కల్కి మూవీ డైరెక్టర్ దగ్గర నుంచి అసలుకి మన రానా గారి దగ్గర నుంచి అసలుకి ఎవరిని వదలలేదు. అసలుకి ఆర్టిస్టులని, సిద్ధు అందరి ప్రతిని ఎవరిని వదలలేదు కదా అసలుకి. టోటల్ క్రెడిట్ బ్రహ్మాజీ గారిదే అండి. ఈ టుక్ ఇట్, ఈ ఓన్ ద ప్రాజెక్ట్ సో మచ్ అండ్ ఈ టుక్ ఇట్ ఫార్వర్డ్. ఆయన వల్లే లైక్ అంతమందికి తెలిసింది ఫిలిం. అండ్ యునానిమస్గా ఆల్మోస్ట్ నేను ఎప్పుడు అంటే రివ్యూస్కి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చదువు నాకు భయం అనమాట. సడన్గా ఏదైనా మళ్ళీ బ్యాడ్గా రాసేస్తే అది నాకు అది ఉండిపోద్ది మైండ్లో. నేను బాపుకి పని కట్టుకుని వెళ్ళి చదివాను. ఒక 20 రివ్యూస్ వరకు చదివితే ఒక 18 అన్నా చాలా పాజిటివ్గా వచ్చింది మ్యూజిక్ మీద. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరు రాశారు, సాంగ్స్ గురించి రాశారు. సో ఇట్ ఫెల్ట్ లైక్ నా కష్టం అంతా అబ్జర్వ్ చేసుకున్నారు లైక్ ఆడియన్స్ కానీ చూసిన వాళ్ళు కానీ. ఇదంతా లైక్ చాలా న్యాచురల్గా అక్కడ ఆర్టిస్టులు ఆమని గారు వెరీ రూటెడ్ సబ్జెక్టే అలాంటిది. సో అందరూ పాత్రల్లో జీవించేశారు, అంటే ఎవరు నటించినట్టు అనిపించలేదు. అండ్ మ్యూజిక్ కూడా చాలా ఈజీగా అయిందండి. నేను కష్టపడి చేసేసి అలాంటి ఫీలింగ్ ఏం రాలేదు. మనం రియాక్ట్ అయ్యాం అంతే, దానికి రెస్పాండ్ అయ్యాం ఆ సీన్స్కి. అది వెరీ న్యాచురల్గా కుదిరింది. బ్రహ్మాజీ గారి గురించి చెప్పండి. యాక్చువల్గా ఇన్ని రోజులు ఆయనతో కొంచెం ఎంతో కొంత ఒక జర్నీ అనేది ఉంటుంది కదా. సో ఆయన ఉంటే ఫన్ ఎక్కడున్నా, అండ్ మేము రెగ్యులర్గా ప్రెస్ మీట్స్లో కానీ మీకు తెలుసు అన్నింటిలో మేము కానీ ఐ మీన్ చూస్తూనే ఉంటాము. ఆయన వచ్చారు అంటే మా అందరికి ఒక పాజిటివ్ వైబ్ అనమాట. అసలుకి నవ్వుతూ ఉంటాము. మీతో ఎలా ఉంటారు అసలు? ఆన్సైడ్ ఎట్లా ఉంటారు? ఇట్స్ వెరీ అంటే నాకున్న లిమిటెడ్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీ అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ పర్సనాలిటీ. ఒక నెగటివ్ కూడా అసలు ఇది జరగదు అనేది నువ్వు ఊహించకు. అసలు అది వచ్చినా కూడా తీసేయాలి అక్కడ. మేనిఫెస్ట్ ద రైట్ థింగ్స్ అండ్ వర్క్ ఫర్ ఇట్ విల్ హ్యాపెన్ అనే అటువంటి ఒక పర్సన్ ఆయన. అండ్ అదే నాకు కూడా మోటివేట్ చేశారు ఆయన. డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్కి ముందు కూడా మేము ఏమైనా గెస్ట్లను పిలుచుకోవాలి ఇది అంటే సార్ వస్తారు అసలు ఆ క్వశ్చన్ మార్కే రావద్దు కదా, వస్తారు అంతే. ఓకే. సో అలా హీ మోటివేటెడ్ అస్ అండ్ లైక్ హీ టుక్ ద ప్రాజెక్ట్. ఆయనే అది ఓన్ చేసుకుని తీసుకెళ్లారు అందరిలోకి. ఇప్పుడు ఇంతమందికి బాపు అనేది ఒక సౌండ్ వచ్చిందంటే అది బ్రహ్మాజీ గారు వల్ల నేను నమ్ముతున్నాను. యాక్చువల్ అందరు షాక్ అనమాట. వాళ్ళ డేట్స్ అసలు మేబీ కుదరవు అనమాట. ఎంత మందిని తీసుకొని రావాలి అంటే అసలు కుదరవు. అసలు సత్యదేవ్ గారి దగ్గర నుంచి అసలు ఆయన అయితే ఫుల్ అసలుకి మామూలుగా కాదు. సినిమా ముందే హిట్, బ్రహ్మాజీ గారిని చూసే హిట్ అని చిన్న కామెడీ కూడా చేశారు. సో అలాగా అసలుకి ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ అసలుకి నా కల్కి డైరెక్టర్ అసలుకి ఆయన్ని తీసుకొచ్చేసారు. అదైతే మేము అసలు నేను అసలు అనుకోలేదు. ఫస్ట్ నేనే కదా, ఎవరు ఊహించలేదు. అసలుకి ఎలా సాధ్యం చేశారు మీరు అసలుకి ఇదంతా? అది చెప్పే కదండి, బ్రహ్మాజీ గారిని అడగండి. నెక్స్ట్ టైం బ్రహ్మాజీ గారిని, మ్యాజిక్ ఆయనదే అంతే అండి. అంతే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సింగర్గా నేను చాలామంది ఇంటర్వ్యూస్ నేను చూశాను. కాల్ చేస్తారు, సినిమా వాళ్ళకి అందరికీ డబ్బులు ఇస్తారు కానీ సింగర్స్కి వచ్చేవాటికి చాలా ఘోరంగా బార్గెన్ చేస్తారు. 5,000 అని 10,000 అని. నేను చాలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా నేను ఇంతే తీసుకున్నాను, నేను పాడిన దానికి ఇంతే అని చెప్పి చాలా ఓపెన్గా చెప్పిన వాళ్ళు కూడా చాలామంది సింగర్స్ ఉన్నారు. నేమ్స్ నేను మాట్లాడను కానీ, బట్ చాలామంది పెద్ద పెద్ద సింగర్స్ కూడా నేమ్స్ చెప్పిన వాళ్ళు మేము ఇంత బడ్జెట్కే చేసాము, అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే మా దగ్గరికి వచ్చేటప్పుడు బార్గెన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా ఇవ్వరు, ఎందుకో తెలియదు. చిన్న చిన్న వాటికి కూడా పక్క వాళ్ళని తీసుకొని వస్తారు. లేదు నేను ఫ్రీగా అయినా చేస్తా కానీ మీకు నేను చెయ్యను. కారుణ్య గారు లాంటి వాళ్ళే డైరెక్ట్గా ఆయన నేమ్ ఎందుకు తీశాను అంటే ఆయన నేను దీనికి చేయలేనండి, నా డే ఈరోజు కాల్ షీట్ ఖాళీగా ఉన్నా కూడా నాది అది కాదు, నేను ఇంతకు ముందు పాటకి ఇంతకు చేశాను, సో ఈ పాటకి నేను ఇంత చేయలేను అని చెప్పి అయితే నేను డైరెక్ట్గానే చెప్తాను అని చెప్పేసి కారుణ్య గారు ఒక ఇన్సిడెంట్లో ఆర్ వాట్ ఎవర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇలా చాలామంది సింగర్స్ కూడా చెప్పారు. సో మీ వరకు మీ దగ్గర ఇంకా అలాంటి వాళ్ళు అలా చెప్పారంటే మీ దగ్గర బార్గెనింగ్ ఎట్లా వచ్చేది, అసలు ఏంటి, మీరు సాటిస్ఫైడా? మీ దగ్గరకు వచ్చేటప్పటికి అన్ని పేమెంట్స్ అన్ని కరెక్ట్గా వచ్చాయా? ఇది వెరీ సబ్జెక్టివ్. అంటే డిఫరెన్స్ అంటే ఒక్కొక్కళ్ళకు ఒక ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి కదండి. సో వాళ్ళు పెట్టుకున్న మీటర్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ఎక్స్పెక్టేషన్ వన్స్ వస్తున్న కొద్దీ మనం దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్
గెటింగ్ హర్ట్ కాబట్టి నేనైతే ఎప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వర్క్ చేసేవాడిని స్టార్టింగ్ నుంచే. సో ఐ డోంట్ థింక్ నేనైతే అంత ఈ పేమెంట్స్ విషయంలో వాటిల్లో అంత మనసుకైతే ఎప్పుడు తీసుకోలేదు. నేను ఎప్పుడు లెర్నింగ్ సైడ్ చూసుకున్నాను అనమాట. స్టార్టింగ్ నుంచి వర్క్ చేసినప్పుడు కూడా నేను చాలా ఫిల్మ్స్కి చాలా కంపోజర్స్కి ట్రాక్స్ పాడేవాడిని. ఎప్పుడు నాకు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, పేమెంట్ రాలేదు అని ఎప్పుడు కాదు, అది ఎంత వచ్చింది ఏంది నాకు అది సరిపోయిందా దానికి ఒక కొలమానం ఏంటి అది ఎప్పుడు పెట్టుకోలేదు. ఎందుకంటే దేనికి అసలు యాక్చువల్ ఆర్ట్ ఫామ్కే కొలమానం ఉండదు, మనం చేసిన ఒక పాటని వెలగట్టలేము. సో దాని ఇదా అనేది అదేంటంటే ఒక చిన్న టైంకి రెస్పెక్ట్ లాగా ఫీల్ అయ్యేది. అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా ఒక పేమెంట్ అనేది మీ టైంని రెస్పెక్ట్ చేసినట్టు. సో అది రెస్పెక్ట్ దొరికిన ప్లేసెసే వర్క్ చేస్తారు. ఆబ్వియస్లీ ఏ ఆర్టిస్ట్కి ఎవరితో బ్లెండ్ అవుతుంది అనేది ఇంకా సబ్జెక్టివ్ అండి. సో ఈ కాంట్ మనం మొత్తం ఇండస్ట్రీలో ఇలా ఉంది, సింగర్స్కి ఇట్లా అవుతుంది అలా మాట్లాడలేము. ఎందుకంటే నేను ఇప్పుడు 3 డిపార్ట్మెంట్స్లో ఉన్నా కదండి. ఒక సాంగ్కి సంబంధించి మ్యూజిక్ డైరెక్షన్ చేశాను, పాడాను, లిరిక్స్ కూడా రాశాను. కాబట్టి ఈచ్ క్రాఫ్ట్ డిఫరెంట్గా ఫంక్షన్ చేస్తుంది. అండ్ అక్కడ కొన్నిసార్లు మ్యూజిక్ డైరెక్టర్కే వాళ్ళ ప్యాకేజ్లోనే పే చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. సో దెన్ మ్యూజిక్ డైరెక్టర్కే ఏం మిగలదు, లైక్ బికాస్ హీ హ్యాస్ టు ఇప్పుడు ఆ అవుట్పుట్ కోసం కొన్నిసార్లు హీ విల్ గో ఆల్ ఇన్. సో అలాంటి సందర్భంలో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్కి సింగర్కి ఉన్న రిలేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి కూడా వాళ్ళ జేబుల నుంచి డబ్బులు ఇచ్చిన కంపోజర్స్ కూడా నేను చూశాను. పలుసార్లు నేను అలాంటి సిచ్యువేషన్లో కూడా ఉన్నాను. అది అవసరమైతే అది కూడా చేసాము. బట్ ఇప్పుడు ఎవరికి మన సైడ్ నుంచి ఒక ఎథికల్గా ఒక పేమెంట్ రాకుండా, ఇప్పుడు ఆ సందర్భంలో మనం నలిగాం కొన్నిసార్లు కాబట్టి మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళనో ఇంకోళ్ళనో ఆ ప్లేస్లో పెట్టాలని అనుకోము. అండ్ కొన్నిసార్లు జరుగుతాయి, మేబీ ఇంకో చోట కంపెన్సేట్ చేయొచ్చు, నెక్స్ట్ రికార్డ్ ఇంకో దగ్గర. సో ఇవన్నీ స్ట్రగుల్ ఉన్న ఇనీషియల్ డేస్లో ఉన్న వాళ్ళకి కాదండి, పెద్ద వాళ్ళకి కూడా జరుగుతాయండి. బికాస్ ఆఫ్ ద హ్యూజ్ వర్క్. అంటే ఒక 4 సినిమాలు చేసినంత వర్క్ ఉంటుందండి ఒక పెద్ద ఫిలింకి. సో ఆ ప్రాసెస్లో కూడా కంపోజర్ దగ్గర కొన్నిసార్లు వాళ్ళ చేతులను చేసినవి నేను చూశాను. ఒక్క పేరని కాదు, మెనీ కంపోజర్స్. బికాస్ ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ యువర్ క్రాఫ్ట్, ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు దానికి బెస్ట్ డ్రెస్ చేసే పంపించాలనుకుంటాం కదా. సో అలానే ఉంటుందండి, దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇంకొకటి ఏంటి అంటే, ఐ మీన్ సాంగ్ లాస్ట్ వరకు ఆపర్చునిటీ వచ్చి నెక్స్ట్ డే అనగానే లేదు అని చెప్పేసి చెప్పడము, టైటిల్ కార్డులో అప్పటి వరకు పాడిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడము, ఇట్లాంటివి పెద్ద వాళ్ళ పేర్లే వేయలేదు అని చెప్పేసి చాలా మంది పెద్ద డైరెక్టర్స్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నేను విన్నాను. సో ఇలానే ఒక షో అనమాట, సింగింగ్ షోలోనే. సో మాట్లాడుతూ నాది చాలా వెయ్యలేదు అని చెప్పేసి ఒక సింగర్ ఒక కాన్వర్జేషన్ జరిగినప్పుడు డైరెక్ట్గా ఆ రోజు చంద్రబోస్ గారు చెప్పారు, నేను పులి అనే ఒక సినిమా చేశాను, నా పేరే దానిలో మెన్షన్ చేయలేదు. సో ఇట్లాంటివి కామన్గా జరుగుతాయి అని చెప్పేసి. సో అలాంటి లెజెండరీ పర్సన్స్కే జరిగినాయి అంటే, ఎప్పుడైనా మీరు పాడి నేమ్ లేకపోవడము, లేదా మీకు దాకా వచ్చి ప్రాజెక్ట్ రేపు పాడుతున్నాం అనగా మీ నేమ్ తీసేయడము, ఇట్లాంటి బాగా డిసప్పాయింట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నాకు లక్కీలే అట్లాంటి ఏం జరిగింది అంటే, లాస్ట్ మీట్లో రీప్లేస్ అయిపోయింది ఉండొచ్చు. లైక్ పెద్ద ఫిలిమ్స్కి పాడి చాలా పెద్ద సాంగ్స్ లాస్ట్ 2 days ముందు ఇంకో పెద్ద నేమ్తో రీప్లేస్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి తప్ప, నా వర్క్ బయటకు వచ్చి ఇంకోళ్ళ పేరు మీద అయితే అట్లా ఎప్పుడు లేదండి. సో అంటే ఎందుకంటే ఇది ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడింది కాబట్టి నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. కొమరం పులి అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారి మూవీ, అండ్ చంద్రబోస్ గారు దానికి చేశారని. అలాంటప్పుడే మాయే కొన్ని రాలేదు, దానికి తీసుకోవాల్సిన అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మీరు మన వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఆయన చాలా మోటివ్ చేస్తూ మాట్లాడారు ఆ సింగర్కి. సో అట్లాంటి వాళ్ళకి జరిగినాయి అన్నప్పుడు మీరేమో నాకు అసలు ఏం లేదు పాజిటివ్ అంటున్నారు. అంటే ఉండదు నేను అందుకే ఇంకో టైప్ ఆఫ్ సిచ్యువేషన్ చెప్పాను. ఇప్పుడు యాక్చువల్లీ దేవరాలో దావూదీ సాంగ్ నేను ట్రై చేశాను నా వాయిస్లో. ఇంకో 2 వాయిస్ కూడా ట్రై చేశారు. సో అది ఇనిషియల్లీ మనకి రిలీజ్ అయ్యేదాకా తెలీదు. కొన్నిసార్లు ఏంటంటే అనిరుద్ధ్ గారి దగ్గర కొత్త వాయిస్ అసలు ఎప్పుడు ఫస్ట్ టైమర్ది కూడా ఆయన ఓకే చేసేస్తారు నచ్చితే. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ టు ఇట్. బట్ లాస్ట్ మినిట్లో నకాష్ అజీజ్ గారిది రీప్లేస్ అయిపోయింది. సో ఇట్ ఈస్ అ వెరీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ ఇంకందులో నో కంపారిజన్. ఇప్పుడు నిన్న రెడ్డి మామ అని ఇంకొక సాంగ్ నాది రిలీజ్ అయిందండి, బరాబర్ ప్రేమిస్తానే. సో అది యాక్చువల్లీ ఫస్ట్ సాకేత్ పాడాడు. సో అదే అగైన్ ఇట్ గాట్ రీప్లేస్డ్ బై నకాష్ అజీజ్.
సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎదురైంది మళ్ళీ నా మ్యూజిక్ డైరెక్షన్లో ఇంకో సింగర్కి ఎదురైంది నా వల్ల. అంటే నా వల్ల అని కాదు, ఇటు దాంతో టీమ్ డెసిషన్ లాగా ఉంటుంది కదా, హౌ ఇట్ వర్క్స్ అనేది నేను చెప్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ ఏదో కావాలని దాన్ని తీసేయడం అలా ఉండదు అనమాట, ఇది ఒక ప్రాసెస్ అంతే. సో కొన్నిసార్లు వీ గెట్ లక్కీ. ఇప్పుడు నేను అన్నట్టు నో పెళ్లి సాంగ్ నేను రాశాను, అది ట్రాక్ అని రాసినప్పుడు, బట్ ఫైనల్ అయిపోయి బయటకు వచ్చేసింది కదా. సో అట్లా వర్క్ చేస్తూ వెళ్తే సమ్ టైమ్స్ థింగ్స్ విల్ క్లిక్, సమ్ టైమ్స్ దే డోంట్. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ థింగ్స్ ఫర్ ద రైట్ రీజన్, యూ షుడ్ బి స్పోర్టివ్ అబౌట్ ఇట్. సూపర్. అంటే మీరు పాడిన చాలా సాంగ్స్లో, అంటే ఐ మీన్ చాలా సాంగ్స్ పాడారు, అండ్ మామూలుగా కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అబ్బాయి ఈ సాంగ్ పాడితే బాగుంటుంది అంటే సింగర్కి ఎన్ని సాంగ్స్ విన్నా కూడా అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. సో పర్సనల్గా మీ ఫేవరెట్ సాంగ్స్ అంటే ఏం చెప్తారు? అంటే ఎవ్రీ టైం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు నా లిస్ట్లో చూస్తే ఆషికీ 2లో సాంగ్, నాకు అది ఎవ్రీడే అనేది నాకు అది చాలా ఇష్టం అనమాట. నేను వింటూనే వెళ్తాను, నాకు ఏ మూడ్ ఉన్నా సరే ఆ సాంగ్ అనేది వినాలని నా అలవాటు. సో చాలా మందికి ఒక లిస్ట్లో సాంగ్స్ ఉంటాయి, మీ లిస్ట్లో ఏ సాంగ్స్ ఉంటే ఫస్ట్ దేనికి ప్రయారిటీ ఇస్తారు? మీ ఫేవరెట్ మారుతూ ఉంటుంది, అంటే ఎవ్రీ 6 months కన్నా ఆ లిస్ట్ మారిపోతూ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టు నాకు ఆషికీ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. సూపర్. నా కోసం సాంగ్ ఆషికీ 2లో. షూర్. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरे आशिकी, अब तुम ही हो. సూపర్ సూపర్ సూపర్. ఆ పాట ఎన్నిసార్లు విన్నా అసలుకి. సో ఫస్ట్ ఆషికీ సాంగ్స్ కూడా ఇప్పటికీ లైక్ నాకు అప్పుడప్పుడు నేను వింటూ ఉంటాను. దిస్ ఇస్ దేర్ వెరీ మ్యాజికల్. ఆ మెలోడీలో ఏదో హాంటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. లైక్ తూ మేరీ జిందగీ హో, తూ మేరీ హర్ ఖుషీ హో. ఈ పాటనే రిఫరెన్స్గా యాక్చువల్గా నాకు ఉషా పరిణయం అని ఒక ఫిలిం చేశానండి, కే విజయభాస్కర్ సార్ది. మీకు తెలుసు ఆయన మ్యూజిక్ టేస్ట్ కానీ ఆయన ప్రతి ఆల్బము ఇప్పటికీ లైక్ సెలబ్రేట్ అవుతున్న మ్యూజిక్ ఉంటుంది ఆయనది. సో ఆయన నాకు వెన్ ఉషా పరిణయం అనే ఒక సబ్జెక్ట్తో వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓవర్వెల్మింగ్ ఉండింది నాకు. అండ్ బ్యూటిఫుల్ మెలోడీస్ తీసుకున్నాను. అన్ఫార్చునేట్లీ మేము మూవీ అనుకున్న రేంజ్లో అది క్లిక్ అవ్వలేదు. బట్ దోస్ సాంగ్స్ ఆర్ వెరీ వెరీ ఫేవరెట్. అన్ని సాంగ్స్ నేనే పాడానండి మూవీలో. ఆల్ ద 5 songs నా వాయిస్లోనే ఉంటాయి. సో సార్ స్పెషల్గా అది అలా ఉండాలి అన్నట్టుగా హీ మేడ్ దట్ అటెంప్ట్ విత్ మీ. సో అందులో నేను ఈ సాంగ్ ఇన్స్పిరేషన్తో ఒక సాంగ్ చేశానండి. ఇప్పుడు చెప్పలేదు ఇక్కడ ఇంటర్వ్యూలో, బట్ ఇది మనకి స్పెషల్. నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే, నా ఊహలోన ప్రతి శ్వాసలోన నీ పేరే నీ పేరే, నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, ఆ నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే. సో ఈ సాంగ్ కూడా రాసింది కూడా నేనే. సో ఇందులో ఆల్మోస్ట్ 3 melodies మనకి ఈ జానర్లో మీకు ఒక ఆషికీ ఫీల్లో ఎంత ప్యూర్గా ఉంటాయో ఆ మెలోడీస్ అన్నీ ఇందులో చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా సరదాగా వెళ్ళి వినండి. డెఫినెట్గా చూస్తారు, చాలా మంది చూస్తారు. సో చాలా మందికి తెలియదు మీరు రైటర్ అని. మ్యాక్స్ ఆఫ్ అండ్ మీరు ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ ఇస్తారు. అండ్ సో ఈ ఇంటర్వ్యూ గురించి కూడా ఎస్పెషల్లీ నేను 3 years నుంచి ఈజీగా ఇవ్వలేదు, నాకు కూడా ఒక 3 years నుంచి లిటరల్గా నేను ఎట్లా అంటే పోట్లాడి మరీ తీసుకుంటున్నాను ఇంటర్వ్యూ, అంతే కదా. నాకు అది స్పెషల్ అండి నిజంగా. అట్లా అంత అలా అడిగేది కూడా తక్కువ, అంటే నిజంగా చెయ్యాలి అని ఒక ఆ మైండ్ సెట్తో లైక్ ఇలాంటి ఒక కళాకారులను ఎక్స్పోజ్ చేయాలి. అలా ఏం లేదు, అలా చెప్తున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఏ దసపల్లాలోనో ప్రసాద్ ల్యాబ్లోనో ఇంకొక ప్రెస్ మీట్లో కలిసినప్పుడు 3 years నుంచి కదండి, అట్లీస్ట్ 3 years నుంచి అడుగుతున్నందుకైనా నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా అని మళ్ళీ నేను సతాయించకూడదని వచ్చారు.
లేదండి అయితే జెన్యున్గా ఆనెస్ట్గానే తక్కువ వెళ్ళాను. అండ్ లైక్ ఇంకా మంచి వర్క్ బయటకు రావాలి కదా, అదంతా వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడాలి అని అనిపిస్తుంది. బట్ దానికి ఏది లిమిట్ లేదు, కొదవ లేదు కాబట్టి, ఐ మీన్ లైక్ ఇది లేదు కాబట్టి లైక్ మీకు ఇవ్వడం అనేది మాత్రం చాలా హ్యాపీగా ఉందండి. ఓ థ్యాంక్ యూ. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే ఇయర్ మీకు మంచిగా బాగా కలిసి వచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్, రైటర్గా ఐ మీన్ లిరిక్ రైటర్గా అండ్ సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా. ఇవాళ చూస్తే కనుక నేను కళ్యాణ్ రామ్ గారిది ఒక సినిమా ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఏంటి చెప్పండి, దానిలో మీరే రైటరా, సింగరా, మ్యూజిక్ డైరెక్టరా, ఏం చేస్తున్నారు? నేను నా ఫిలింకి సాంగ్స్ లిరిక్ రైటర్గా అన్ని సాంగ్స్ నేనే రాశాను. అది మ్యూజిక్ వచ్చి అజనీష్ లోక్నాథ్ గారు చేశారండి. సూపర్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అదే చూసాము. బట్ మిమ్మల్ని అడగాలి ఏంటంటే సింగర్ అయితే దానిలో సింగింగ్ అని చెప్పేసి మేమే అనుకుంటాము, లేదా మ్యూజిక్ డైరెక్టర్ అంటే మేబీ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాను. మీరు చూస్తే సింగింగ్, మ్యూజిక్. ఒక బాధ అయిపోయిందండి నాకు, అంటే లైక్ కన్ఫ్యూజన్ అయిపోయింది. అందుకే ఇప్పుడు కూడా నేను కళ్యాణ్ రామ్ గారి సినిమా అని చెప్పి అడిగాను తప్ప అది మీరు దాంట్లో మ్యూజిక్ ఇదా అని అడగలేదు. ఎందుకంటే ఏం అడగాలో తెలియట్లేదు, మీరు అన్ని వర్క్ చేసేస్తున్నారు. సో నేనేం అడగాలో మాకు తెలియట్లేదు. ఆ ఫిలింకి సంబంధించి ఐఎమ్ ద లిరిక్ రైటర్ అండి. సో లైక్ ఆల్ ద 4 సాంగ్స్ ఆ ఫిలింకి నేను రాశాను. మీరు ఎవరెవరి దగ్గర అంటే కోటి గారి దగ్గర వర్క్ చేశారు అండ్ మణిశర్మ గారి దగ్గర వర్క్ చేశారు? చేశాను. కీరవాణి సార్ దగ్గర చేశాను. మణిశర్మ గారి దగ్గర ఒక 2-3 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అంతా నేను వెళ్ళేవాడిని అనమాట. అరౌండ్ 2014, 15, 16 ఆ టైంలో అనమాట. మా అబ్బాయి కూడా నాకు బాగా ఫ్రెండ్ అండి, మారుతి సాగర్. ఓకే. సో అంతా కలిసి మంచి మెమరీస్, వర్కింగ్ మెమరీస్ అన్నీ ఉన్నాయి. తమన్ గారి దగ్గర ఆబ్వియస్లీ తమన్ గారి దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైననే జర్నీ నాకు ఆయనతో. అండ్ భీమ్స్ అన్న కూడా ఆల్మోస్ట్ లైక్ 17 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. తను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా తన డెమోస్ అవి స్టార్ట్ చేస్తున్న టైంలో నేను సింగర్గా జస్ట్ ఎంటర్ అయ్యాను. సో సాయి సింగర్స్ ఛాలెంజ్ అనే కాంటెస్ట్ నుంచి నేను గీతా మాధురి ఫైనల్స్ నుంచి వచ్చి లైక్ అప్పుడు ఆ డైరెక్టర్ మాకు పరిచయం చేస్తే మేము వెళ్ళాల భీమ్స్ అన్నకు ఫస్ట్ నేను డెమోస్కి పాడడం స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి జర్నీ చూస్తే మాకే అన్బిలీవబుల్గా ఉంటుంది. సరదాగా మేము ఇద్దరం కూర్చొని ఎప్పుడు ఆ రీకలెక్ట్ చేసుకుంటుంటే చాలా నాస్టాలజిక్గా, చాలా ఎలా తట్టుకుని ఇన్ని రోజులు ఇక్కడ దాకా ఇంత జర్నీ వచ్చింది అనేది అసలు నిజంగా వెరీ సర్ప్రైజింగ్ అండి. చాలా సక్సెస్ జర్నీ. ఇప్పుడు ఎవరు చూసినా కూడా కంపల్సరీ ఆయన పేరు ఉందా అని చెక్ చేస్తున్నారు ఈ మధ్య. ఆటోమేటిక్గా అది సినిమాతో సంబంధం లేకుండా ద హ్యాపీయెస్ట్ పర్సన్ అండి. అంటే భీమ్స్ అన్న సక్సెస్ని నేను నా సక్సెస్లో ఫీల్ అవ్వగలిగినంత ఫ్రెండ్ నాకు ఆయన. అంటే లైక్ అలాంటి బ్రదర్ నాకు ఇండస్ట్రీ నుంచి చాలా రేర్గా అంత కనెక్ట్ ఉన్న ఫ్రెండ్స్ దొరకరు. సో ఇట్స్ అ వెరీ రేర్ బాండ్, మాకు స్పెషల్ అదంతే. ఇంకా సూపర్. తమన్ గారి గురించి మాకు తెలియదు, మీరు చెప్పండి. అంటే ఆయన క్రికెట్ ఆడతారు అండ్ సో మ్యూజిక్ అన్నీ తెలుసు. అంటే ఇప్పుడున్న ఇంకొకటి ఏంటంటే అన్ని సినిమాలు తమన్ గారే చేస్తున్నారు, వేరే వాళ్ళు ఛాన్స్ రావట్లేదు అన్నట్లు బయట టాక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మామూలుగా తమన్ గారి నుంచి నందమూరి తమన్ గారిగా మారిపోయారు. తమన్ అన్న ఈజ్ వెరీ కైండ్ పర్సన్. అండ్ ఆయన చాలామందికి తెలియకుండా డొనేషను, సేవ ఇలాంటివి చాలా ఇలాంటి ఒక యాక్టివిటీ చేస్తారు ఆయన. ఇది మేబీ తక్కువ ఎక్స్పోజ్ అయి ఉంటుంది బయటకి. నా ఇంటర్వ్యూస్ తిడతారేమో మళ్ళీ ఆయన. బట్ ఎవరు తెలియని విషయం అంటే ఇది ఒక విషయం తక్కువ. మీ క్రికెట్, మ్యూజిక్ అనేది కాకుండా ఇలాంటి ఒక సైడ్ ఉంది. లేదు తమన్ గారే చెప్పారు, నాకు వర్క్ వల్ల వచ్చిన అమౌంట్ వరకే నేను యూజ్ చేసుకుంటాను. నేను ఇంకా ఏ వర్క్ చేసిన క్రికెట్ నుంచి వచ్చిన డబ్బులు కానీ ఇంకా ఫర్దర్గా నేను ఏం చేసిన ఆ డబ్బులన్నీ కూడా నేను చారిటీకే ఇస్తానని చెప్పి చాలా చారిటీ చేస్తారు ఆయన. అండ్ ఎవరైనా నిజంగా ఒక మ్యూజిషియన్స్ వాళ్ళు ఒక డిఫికల్ట్ టైము స్ట్రగుల్లో ఉన్నారంటే మాత్రం హీల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్టాండ్ ఫర్ దెమ్. సో అది వెరీ గ్రేట్ క్వాలిటీ నేను చూసింది ఆయనలో. సూపర్. ఇంకేంటి తమన్ గారి దగ్గర నుంచి ఇప్పుడు నందమూరి తమన్ అయిపోయారు, మీరేం చెప్తారు? రీసెంట్గా మేము ఒక దీనిలో మన ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఒక షో చేశారు యాక్చువల్లీ విజయవాడలో, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఐ మీన్ భువనేశ్వరి గారే చెప్పారు, ఫస్ట్ తమన్ అని పిలిచారు మేడము, మళ్ళీ అదేనండి నందమూరి తమన్ అని చెప్పేసి పిలిచి ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చెప్పాలి, మీరే చెప్పాలి ఏంటి అసలుకి. ఈ మధ్య ఇంకొకటి కూడా వింటున్నాను, గిఫ్ట్ కూడా కార్ గిఫ్ట్ ఏదో ఇచ్చారు అని చెప్పేసి, నిజమేనా? యాజ్ మేబీ దట్ టోకెన్ ఆఫ్ లవ్ ఆర్ ద బాండ్ దే షేర్, దానికి అది జరిగి ఉంటుంది. బట్ లైక్ మీరు చూస్తే అఖండ దగ్గర నుంచి జర్నీ 4 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ ఒక యూనిక్ సౌండ్తో అసలు అలా ఆ ఫీట్ అచీవ్ చేయడమే ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. అండ్ యాజ్ అ మ్యూజిషియన్
నాకు అది అర్థమవుతుంది ఆ ఇంటెన్సిటీ ఏంటని. నేను ఇప్పుడు మొన్న కూడా మళ్ళీ నెట్ఫ్లిక్స్లో నేను డాకు మహారాజ్ పెట్టుకుని చూసి స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి తమనన్న మ్యూజిక్కే మనకి అలా కనిపిస్తూ ఉంటుంది, అంటే వినిపిస్తూ ఉంటుంది బట్ కనిపిస్తూ ఉంటుంది తమనన్న అక్కడ. స్టార్టింగ్ నుంచి బాలయ్య బాబుతో ఈక్వల్గా తమన్ గారు కనిపిస్తుంటారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద టోన్ ఆర్ ఆ మ్యూజిక్ పవర్ అదే ఆయనది. సో నిజంగా ఆ మూవీ ఆ మ్యూజిక్లో అయితే ఇంకోలా ఉండేదేమో నాకు అలా అనిపించింది యాజ్ అ వ్యూవర్. సో దట్ ఈస్ ద మ్యాజిక్. అలా 4 ఫిలిమ్స్ బ్యాక్ టు బ్యాక్ జరగడం అనేది మామూలుగా. మళ్ళీ ఇప్పుడు అఖండ 2 కూడా ఉంది కంటిన్యూటీ. సో అసలుకి మామూలు కాంబినేషన్ కాదు. ఎక్స్పెక్ట్ ద బెస్ట్, హ్యూజ్. బోయపాటి గారు, బాలకృష్ణ గారు అండ్ తమన్ గారు 3 ఎట్లా అంటే పటాకా అనమాట. ఎవరు దాంట్లో సౌండ్ చేయని వాళ్ళు లేరు. ఆ 3 సౌండ్స్ ఎట్లా మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఈగర్లీ మేము కూడా ఒక ఆడియన్గా వెయిట్ చేస్తూ ఉన్నాము. సో సూపర్, మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ సో ఇంకొకటి ఏంటి అంటే ఇండస్ట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. సో క్లోజ్ అంటే ఎవరు సర్కిల్ అంటే అందరికి ఒక బ్యాచ్ ఉంటుంది. మీరు సింగింగ్గా మీ బ్యాచ్ అంటే ఎవరు చెప్తారు? ఒకరితో లేదండి నాకు జర్నీ. నేను మొత్తం మీరు చూసుకుంటే యాక్చువల్గా నా కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరికన్నా కూడా ఇండస్ట్రీలోనే అయిపోయింది నాది లాస్ట్ 15 years నుంచి నా జర్నీ అంతా. సో ఎవరు నా లాస్ట్ కాల్డ్ లిస్ట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఈ మ్యూజిక్కి సంబంధించో సినిమా డైరెక్టర్ సర్కిల్ నుంచో లేకపోతే ఇప్పుడు ఇలా మీలాంటి వాళ్ళు ఇక్కడికే ఉంటుందండి. అంటే అంతా ఎవ్రీథింగ్ ఎవ్రీ డే రన్స్ అరౌండ్ ఇండస్ట్రీ. సో మా ప్రైవేట్ లైఫ్ సపరేట్గా అట్లాంటి లైఫ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అలా. సో గీతా మాధురి గారు కానివ్వండి, లేదు అంటే కనుక ఇంకా చాలామంది అంటే మీరు కృష్ణ గారు కానివ్వండి, మన కృష్ణ అన్నయ్య అంటారు అందరూ అన్నయ్య అని చెప్పి పిలుస్తారు. సో హేమచంద్ర గారు కానివ్వండి, శ్రావణ్ భార్గవి, వీళ్ళందరూ. సో వీళ్ళందరిలో ఎవరైనా ఒక క్వాలిటీ చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక క్వాలిటీ చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ మన హేమచంద్ర గారు. హేమచంద్ర ఈజ్ వన్ ఆఫ్ హిస్ కైండ్ అండి. ఆ ఫస్ట్ ఒక 10 years 15 years బ్యాకే ఆయన ఒక స్టాండర్డ్ సెట్ చేసేసారు సింగర్స్కి సింగింగ్ సీన్లో. సో ఆ రోజుల్లో అంత ప్రామినెంట్గా ప్లేబ్యాక్లో తెలుగు నుంచి సక్సెస్ అయిన సింగర్ హేమచంద్ర. నెక్స్ట్ కారుణ్య గారు. హార్డ్ వర్కింగ్. ఇప్పటికీ అతను ఒక డిసిప్లిన్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తన స్కెడ్యూల్ తను ఇండస్ట్రీ పరంగా ఎన్ని పాడుతున్నారు ఏంటి అనేది ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్గా హీ మెయింటైన్స్ అ డిసిప్లిన్. సో ఎవ్రీడే మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ హీ డస్ ఈవెన్ టుడే. గీతా మాధురి. డెడికేటెడ్. కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. గుడ్ ఫ్రెండ్ అంటే నాకు పర్సనల్గా కృష్ణ చైతన్య, నేను, శశికిరణ్ అని ఇంకో అబ్బాయి ఉండడు, ఇప్పుడు ఈజ్ ఇన్ బాంబే. సో మేమందరం వీఆర్ క్లాస్మేట్స్ అనమాట. మా గురువు గారి దగ్గర మా వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు అని మా కర్ణాటిక్ మ్యూజిక్ టీచరు. సో ఆయన దగ్గర మేమంతా క్లాస్మేట్స్ కలిసి నేర్చుకుని. మేము దీపు, సో నేను దీపు కేసీ మేము ఒక గ్రూపు. సో అలా వీ షేర్ అ వెరీ స్పెషల్ బాండ్. ఇదంతా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అయినా నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కింద లెక్క అనమాట. లైక్ ఒక ఫ్రెండ్స్ లెవెల్లో, ఒక పర్సనల్ లెవెల్లో డీపర్ టాక్స్ వీళ్ళతో ఎనీ మినిట్ నేను చేసుకోవచ్చా. ఈవెన్ లైక్ గీతా మాధురి, పర్ణిక, వీళ్ళందరూ మేము ఒక గ్రూప్ అనమాట. శ్రీకృష్ణ అన్నతో ఎవ్రీడే వర్క్ పరంగా నేను మాట్లాడుతూనే ఉంటాం అనమాట. శ్రీకృష్ణ అన్న నేను లైక్ ఆల్మోస్ట్ 17-18 years నుంచి ఫ్రెండ్స్. సూపర్ సూపర్. పర్ణిక గారి గురించి చెప్పండి. ఇప్పుడు హోస్ట్ అయిపోయింది, సింగర్ అయిపోయారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను ఇంటర్వ్యూ చేశాను. అసలుకి ఐ థింక్ ఒక 1 hour కూడా గ్యాప్ ఉండట్లేదు. సో పక్కన హోస్ట్గా బిజీ మదర్, బిజీ హోస్ట్, బిజీ విత్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. టూ బిజీ టు అంటే మాకు కలిసే టైం కూడా దొరకట్లేదు, అట్లా అయిపోయారు. సో నెక్స్ట్ దీపు గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆయన ఈగా లాంటి అసలు సాంగ్స్ కానీ అసలు సూపర్ సాంగ్స్. సో దీపు గారి గురించి ఏం చెప్తారు మీరు? అంటే మీ దీపు స్టిల్ ఇప్పటికీ లైక్ దట్ సేమ్ ప్యాషన్ మ్యూజిక్ పట్ల. నేను చిన్నప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇప్పుడు కూడా మేము ఎప్పుడు కలిసినా మ్యూజిక్ గురించే డిస్కస్ చేస్తాం. ఇంకా ఎలా ఏం చేయాలి, ఏదో ఒకటి సాధించాలేమో తప్పన కంటిన్యూస్గా ఉన్న ఒక వ్యక్తి. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ పర్సనలీ. అండ్ లైక్ ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒకసారన్నా కలుస్తాం, మా స్టూడియోలో కలుస్తాం. వి డిస్కస్ అబౌట్ మ్యూజిక్, సాంగ్స్. సాకేత్ నా శిష్యుడు. ఆయన మీ శిష్యుడు అని చెప్పారే నాకు. ఆయనకి మీరు శిష్యుడు అని చెప్పారే నాకు. మించేం చెప్పలేను. తన్ని కూడా నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. సో ఎంత ఫనీగా అంటే, ఎంత ప్రాక్టికల్ అంటే. నేను ఒకప్పుడు నేను చాలా
అల్లరి పీక్స్లో ఉండేదండి అది. దాని అంటే యాజ్ ఇయర్స్ పాస్ బై కొంచెం కామ్ డౌన్ అవుతున్నా కానీ అప్పట్లో ఒక వేరే లెవెల్ ఆఫ్ నాటినెస్, ప్రాంక్ స్టార్ అన్నీ ఉండేది. సో మేజర్లీ మా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ రామాచారి సార్తో మా గ్రూప్ అంతా అసలు కలిస్తే అది ఒక వేరే వైబ్ అనమాట, మెంటల్ వైబ్ అది. సో అంటే మ్యూజికల్గా ఎంత ఎంజాయ్ చేసామో పర్సనల్ లెవెల్లో కూడా అదే అన్నీ మెమరీస్ ఉన్నాయి అంటే అందరితో. సో ఒకళ్ళ పేరని నేను ఇక్కడ తీసుకోలేదు. ఎస్పెషల్లీ నాకు సాకేత్ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే తను ఎంత కూల్, అసలుకి మామూలుగా కాదు, అసలు చాలా ఫన్నీ పర్సన్ అన్నమాట. సో తను ఇంటర్వ్యూ చేసినంతసేపు నేను నవ్వుతూనే ఉన్నాను. అసలుకి ఫన్ అనేది ఎంతసేపు అంటే తను ఎలా చెప్తారంటే ఇది నిజమేమో అన్నట్టు చెప్తారు, అది లాస్ట్లో తెలుస్తుంది. ఆహా కాదు యాంకరా మీరు యాంకరా అని డౌట్ వచ్చిందా మీకు ఇంటర్వ్యూలో? సీరియస్లీ తన యాంకరా నేను యాంకరా అని నాకైతే సీరియస్గా నాకు డౌట్ వచ్చింది. అదైతే నిజమే. అసలు ఎంత ఫన్ అంటే నేను అసలుకి చైర్లో కూర్చోలేపాను కొంచెంసేపు కూడా. ఎన్ని కట్స్ చెప్పాను అంటే అంత సైలెంట్గా కామ్గా, అసలు నాకు మాట్లాడే టైము లేదు. బేసిక్గా అందరూ అంటారు నేనే ఐ మీన్ ఆర్టిస్ట్ గారు వాట్ ఎవర్ నా ఆపోజిట్ ఎవరు ఉన్నాం, నీవు ఇన్ని ఇయర్స్ అయినా సరే నేను ఇంకా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు, నీ క్వశ్చన్స్ అడిగేస్తూనే ఉంటావు అంటారు. ఫస్ట్ టైము నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి ఎవరు అంటే కనుక సాకేత్. అంటే మేము మొన్న బిగ్ బాస్ కూడా వెళ్తారని చెప్పి చాలా అనుకున్నాము, బట్ ఏమైందో తెలియదు. మన బిగ్ బాస్ కూడా వెళ్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసాము. ఫన్ ఇంకా ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్తే అనుకున్నాము, బట్ ఏమైందో తెలియదు. బట్ లాస్ట్ వరకు పేరైతే వినిపించింది. నేను కాల్ చేశాను, ఏంటి ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాము మీది బిగ్ బాస్ అనుకున్నాము బట్ అవ్వలేదు అంటే చేద్దాము డెఫినెట్గా, కొంచెం వేరే వర్క్లో ఉన్నాను అంటే తను కుకింగ్ షో కూడా ఒకటి చేస్తున్నారు. సో దానిలో బిజీగా ఉన్నాను అని చెప్పేసి చెప్పారు. అసలు మామూలుగా ఫన్ కాదు. తనలో మాకు తెలియని ఏదైనా చెప్పండి, తను నాటీ అని తెలుసు, తను బాగా ప్రాంక్స్ అవి చేస్తాడని తెలుసు, అన్నీ తెలుసు. మాకు తెలియని థింగ్ ఏదని చెప్పండి ఒకసారి సాకేత్ గురించి. కైండ్ పర్సన్ వాడు కూడా, అంటే వెరీ ఎవరికైనా చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్గా నిలబడిపోయే ఒక ఫ్రెండ్, మంచి హార్ట్, వెరీ గుడ్ హార్ట్. సూపర్. ఎందుకంటే దట్ వెరీ లాంగ్ జర్నీ, ఇప్పుడు కాదు కదా, నాకు ఆల్మోస్ట్ 2 decades నుంచి ఫ్రెండ్స్ అందరు, 20 సంవత్సరాలుగా నాకు తెలుసు, అంత క్లోజ్ వాళ్ళ లైఫ్ అంటే డీటెయిలింగ్గా వాళ్ళకి నేను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు. కాబట్టి నాకు ఇంకోటి ఏంటంటే సాకేత్ వాయిస్ చాలా ఇష్టం. నా ఫిల్మ్స్ నేను పాడిస్తుంటా. క్రేజీ ఫెలో మూవీలో బాల త్రిపుర సుందరి అనే సాంగ్ బట్టి దానికి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ అన్ఫార్చునేట్లీ అదే ఇది ఈసారి మిస్ అయ్యాము, నకాష్ అజీజ్తో రీప్లేస్ చేశాను. అండ్ నాకు కాల్ చేసి నకాష్తో రీప్లేస్ చేసావు కాబట్టి బతికిపోయావు, దాని తర్వాత ఏదో వేరే డైలాగులు వచ్చాయి, అది వాడినే అడగండి ఈసారి కలిసి. డెఫినెట్గా అడుగుతాను. అక్కడ బీప్స్ వేసుకోవాలా ఏం వేసుకోవాలా అనేది సాకేత్ని అడుగుతాను. స్టూడియోకి వెళ్ళి మరి అడుగుతాము. లాస్ట్ టైం స్టూడియోలోనే చేసాము మన సాయిధరం తేజ్ గారిది. కానీ వాడు క్యూట్గా అదే రోజు నాకు పంపి నేను షేర్ చేస్తాడు. తన సాంగ్ లేకపోయినా కూడా ఈజ్ లైక్ దట్ స్వీట్ టు మీ. దాని గురించి విన్నాను. యాక్చువల్లీ నేను కూడా ఎవరైనా ఒక సాంగ్ పాడమంటే కూడా నాకన్నా ఆ సింగర్ ఇంకా బాగా పాడతారు, సో మీరు ట్రై చేయండి అంటే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం యూస్ చేసుకోకుండా నాకన్నా ఇంకొకరు బెటర్ ఉన్నారు సేమ్ ఫీల్డ్ అన్నప్పుడు డెఫినెట్ కాంపిటీషన్ ఉంటుంది కదా. కానీ తను అలా ఫీల్ అవ్వకుండా నాకు వేరే వాళ్ళు చెప్పారు. యాక్చువల్గా సింగర్ పేరు గుర్తులేదు, ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ వేరే ఛానల్లో అప్పుడు చెప్పారనమాట, లేదు నాకు ఇట్లా పిలిచి తనకన్నా ఇంకా బెటర్గా చేస్తారు, వాళ్ళతో పాడించండి నాకన్నా బాగుంటుందని చెప్పి చెప్పారంట. నేను ఇది కూడా అడిగాను. అడిగితే అండ్ మా ఫాదరు రామాచారి గారు మేమే ఇంతమంది స్కూల్ ఇట్లా ఇంతమంది ఉంటారు, సో మనమే అక్కడ ఆ పొజిషన్నెస్ అనేది నాకు లేదు, ఎక్కడ ఎవరో ఉన్నా కూడా చాలా నాకన్నా ఇంకా బెటర్గా ఉంటే డెఫినెట్గా నేను సైజ్ చేస్తాను అని చెప్పేసి చెప్పర్లేండి. హెల్తీ ఎన్విరాన్మెంట్ అంతకన్నా. సూపర్. సో మీ పర్సనల్ లైఫ్ గురించి అదొకటే నేను మిస్ చేశాను. సో చెప్పండి. ఇప్పుడు పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదండి. ఐఎమ్ లైక్ కంప్లీట్లీ ఇంక్లైన్ టువర్డ్స్ వర్క్ ఓన్లీ. సో మేబీ ఇంకొక 2 years తర్వాత పర్సనల్ లైఫ్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, సో అవన్నీ నేను ఫస్ట్ వర్క్ పరంగా ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అదంతా సార్ట్ అవుట్ చేసిన తర్వాత పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పుడు వర్క్ తప్ప వేరే ఏం లేదు. అంటే 2 years తర్వాత ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా అంటే చెప్పట్లేదా? ఎవరు లేరు. అంటే మమ్మీ చెప్పినట్టు మంచి బాలుడే అన్నట్టు మమ్మీ చూసే అరేంజ్ మ్యారేజ్ అయినా మళ్ళీ లవ్ మ్యారేజ్కి వెళ్తారంట. అసలు నో పెళ్ళి రాసి మళ్ళీ రీసెంట్గా మ్యాడ్లో ప్రౌడ్ సింగిల్ అని రాశాక పెళ్ళి వైపు ఏమో డౌటే నాకు. అంటే మళ్ళీ నేను రాసింది నేను ఫాలో అయిపోతే కష్టం కదా అని. సో అసలు ముందు జస్ట్ కిడ్డింగ్ లేండి. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే అయ్యేవి కాదుగా, మీకు అర్థం, మీకు తెలుసు కదా. సో ఆబ్వియస్లీ వి లీవ్ ఇట్ టు టైం. ఓకే.
సో ఇంతకు ముందు పాస్ట్లో జరిగిన ఇష్యూ గురించి ఏమైనా ఎఫెక్ట్ ఉందంటారా లవ్ మ్యారేజ్ మీద? లేదు ఇంకా వద్దు లవ్ మ్యారేజ్ అంటే అందరికీ తెలిసిందే, అంటే మీరు మ్యారేజ్ చేసుకోలేదు, బట్ ఎందుకని ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమైనా దీనివల్ల అంత గ్యాప్ తీసుకుంటున్నారా, లేదు లవ్ మ్యారేజే చేసుకుంటారా? అట్లా ఏం లేదండి, మనం ఏది ప్లాన్ చేయలేం లైఫ్లో. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. ఓకే, వర్క్ పరంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ వరకు మన చేతిలో ఉంటుంది కాబట్టి కీప్ వర్కింగ్ టిల్ యూ నీడ్ నో ఇంట్రడక్షన్. అది సూపర్ సూపర్. నెక్స్ట్ నాకు మ్యాడ్ సినిమాలో సాంగ్ ఒకసారి నా కోసం. అస్సలకి ఆ డైలాగ్స్ ఏంటండి? ఇది కూడా హంగ్రీ చీట కూడా పాడిద్దాం, అది కూడా ఒక టైటిల్ వేసేసుకోవచ్చు. అస్సలకి నేను మర్చిపోలేను, నేను ఎంత నవ్వుకున్నానంటే రీసెంట్గా నేను మ్యాచ్ ఇది సీన్స్ అవి షార్ట్స్ ఉండే కదా చూస్తున్నాను. కాల్ లాస్ట్ టైం లాగానే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాల్ వస్తుంది, బాయ్ అనగానే బాయ్ అని చెప్పేసి పెట్టేస్తారు. ఎక్కడి నుంచి వస్తున్నాయండి అసలు ఇలా థాట్స్? అసలు మ్యాడ్, అసలుకి క్రేజీ. నేను ఫస్ట్ అయితే అసలు మామూలు క్రేజీ కాదు, అండ్ ఇంక ఇదైతే నేను సెకండ్ చూడలేదు, బట్ ఇది కూడా అసలుకి సూపర్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైలాగ్స్ అయితే మామూలుగా లేవు, అసలుకి సూపర్ చించేస్తారు. మీరైతే పాడండి నా కోసం. ఏ సింగిల్గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు, సింపుల్గా ఉన్న లైఫ్ని కాంప్లికేట్ చెయ్యకు, వేకెంట్ హార్ట్ మీద వెయిట్ వెయ్యకు, టాలెంట్ పోరి మీద వేస్ట్ చెయ్యకు, వారంటీ లేని వరల్డ్ ఎంటర్ అవ్వకు, చాగంటి కూడా చెప్పినాడు ఎందుకు, నీ నేచర్ నీ ఫ్యూచర్ నీ స్టేచర్ సిగ్నేచర్ నీ ఫ్రీడమ్ పోయి దమ్దమైద్ది చూసుకోరే. అరే మామ ప్రౌడ్ సే బోల్లో ఐఎమ్ సింగిల్, ఛాన్సే దొరికిన అవకు మింగిల్, మామ ప్రౌడ్ సే బోల్లో ఐఎమ్ సింగిల్, ఛాన్సే దొరికిన అవకు మింగిల్. సూపర్ సూపర్, అసలుకి మామూలుగా కాదు. హంగ్రీ చిరుతలో కూడా నా కోసం ఒక పాట. ఇది అందరి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. నేను పవర్ స్టార్ పర్సనల్గా హ్యూజెస్ట్ ఫ్యాన్. అంటే నా లైఫ్లో ఎవరి మూవీస్ అయినా అట్లా వెళ్ళి మార్నింగ్ షో చూశానంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది. అండ్ అంత అలాంటి ఒక హీరోకి అంత ఒక ఎలివేషన్ సాంగ్ రాసే అదృష్టం నాకు వచ్చినందుకు మళ్ళీ ఇంకోసారి నేను తమన్ గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో హంగ్రీ చీటా మీ అందరి కోసం. మీరు డైరెక్ట్గా కలిసారా? ఇది నాకు అవ్వలేదు. ఓకే. యాక్చువల్లీ నేను చల్మోహన్ రంగాలో కూడా ఫస్ట్ ఒక సాంగ్ రాశానండి, అర్థం లేని నవ్వు అని, నితిన్ గారు మూవీ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ద ప్రెజెంటర్ ఆ మూవీకి, అప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు ఆయన. సో వెరీ నియర్గా అలా చూశాను, బట్ ఇంట్రడ్యూస్ అయ్యి మాట్లాడే ఒక అవకాశం అనేది ఇప్పటికి రాలేదు. మేబీ ఫ్యూచర్లో వెరీ సూన్ మాట్లాడతానని అనుకుంటున్నాను. సూపర్ సూపర్. నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేజ్. అసలుకి ఒక ఫ్యాన్ ఒక పాట రాయడం అంటే అది మనసు లోపల నుంచి వస్తుంది, వెరీ న్యాచురల్. అందుకే అంటున్నా, అక్కడ అంతా చూస్తే న్యాచురల్ వర్డ్సే ఉన్నాయి. అండ్ సో రీసెంట్గా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సో చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇన్ని రోజుల తర్వాత? చాలా స్ట్రగుల్స్. అంటే మనం ఒక హీరోని ఫస్ట్ నుంచి ఒక ఫ్యాన్ లాగా ఆయన జర్నీ అంతా చూసి అలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండి. లైక్ ఐ థింక్ ఆ ఎమోషన్ అందరికీ, ఆయనను అభిమానించిన వాళ్ళందరికీ తెలుస్తుంది. జనసేన పెట్టిన స్టార్టింగ్లోనే లైక్ అప్పుడు కూడా నేను 2-3 పాటలు చేసే ఛాన్స్ వచ్చింది నాకు. లైక్ అప్పుడు చేస్తున్నప్పుడు కూడా లైక్ నాకు అదే ఎమోషన్తో ఉండింది. లైక్ వెన్ ఐ సీ హిమ్ అంత క్లీన్ స్వీప్ చేసి అలాంటి ఒక సక్సెస్ సాధించడం అనేది ఇట్స్ వెరీ హ్యూజ్. నాగశౌర్య గారికి కూడా మీరు నాగశౌర్య గారికి కూడా ఒక సినిమా చేశారు, వరుడు కావాలని చేశారు, అండ్ స్కందాలో చేశారు. స్కందాలో చుట్టూ సాంగ్ చాలా నా కోసం ఆ సాంగ్ కూడా నాకు ఇష్టం. నీ చుట్టు తిరిగినా, నా చిట్టి గుండె నడిగినా, నదిమ్మ తిరిగే బొమ్మ ఎవరిదంటే నిన్ను చూపుతోందిగా, ఓ దమ్ములాగి గుమ్మతోరి దమ్ము కలిపి ఆడమందిగా, ప్రాణమే పతంగిలాగా ఎగురుతోందిగా, ఇంతలో తతంగమంత మారుతోందిగా, క్షణాలలో ఇదేమిటో గలంతు చేసే ముంత కళ్ళు లాంటి కళ్ళలోన తేలగా,
మరింత ప్రేమ పుట్టుకొచ్చి మత్తులోకి దించుతోందిగా. సో రోటీ కపడా రొమాన్స్ దానిలో కూడా మీరు చేశారు కాబట్టి దానిలో మీ శ్రీరామ్ చంద్ర గారితో కూడా పాడించారు ఆ సాంగ్స్ నా కోసం. ఓకే, షూర్ షూర్. ఎన్నెన్ని ఎన్నెన్ని కలలో కన్నీరే దాచిన కళ్ళల్లో, ఎన్నెన్ని ఎన్నెన్ని కథలో గాయాలే మోస్తున్న గుండెలో, మబ్బుల్ని దాటేసి మెరుపే తెచ్చింది నీలో మార్పే, వెలుగేదో రాదాని వైపే అని హృదయములో ఉదయము చిగురించగా, పద పదవే ఓ మనసా వింత కదా నీ వరస, పద పదవే ఓ మనసా నిజమును చూపే తీరం వెతుకుతూ చెయ్యరా పయనం. సూపర్ సూపర్, చాలా బాగుంది. అంటే నేను ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను మీది, బట్ లాస్ట్ ఒక్కటి ఇంకా ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఒక్కటి పాడి ఏం చేస్తే బాగుంది. ఏ సాంగ్ పాడదు మీ ఇష్టం, నేను దానిలో కంపేర్ లేదు. యాజ్ ఎ ఫ్యాన్గా ఈ పాట వింటే చాలు, అసలు నేను ఇంకా మర్చిపోతాను లోకాన్ని అనే ఒక పాట ఉంటుంది ఎవరికైనా సరే, ఒక ఫ్యాన్ మూమెంట్ లాగా. అలాంటి సాంగ్ మీకు ఇష్టమైంది? చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓకే, నిన్ను చూడగానే సిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే, ఏమిటో ఏం మాయో చేసినావే కంటి సైగతోటి, ఏమిటో ఇదేమి మైకమో అంటించినావే ఒంటి ఉప్పుతోటి, ముంచే వరమిదలా కాల్చే వరదలా ముద్దుగున్నావే మరదలా, ముంచే వరదలా కాల్చే ప్రేమిదలా. సో లిరిక్స్ అన్ని చాలా రోజులు అయిపోయిందండి ఇవన్నీ సాంగ్స్ పాడి, మీ దయ వల్ల ఇప్పుడు ఇలా గుర్తు చేసుకుంటున్నాను. సూపర్ సూపర్. అండ్ థ్యాంక్ యూ రఘు గారు. అండ్ ఇప్పుడు రఘు గారు అని పిలవకూడదేమో, ఆర్ఆర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ. సూపర్, ఇది కూడా చాలా బాగా స్టైలిష్గా ఉంది. అంటే నేను చెక్ చేస్తున్నప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా కొత్తగా, అంటే రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాము అన్ని ప్రెస్ మీట్స్కి వాటికి వెళ్తుంటాం కాబట్టి నాకు అప్డేట్ ఉన్నాయి. ఈ బాపు కానీ అండ్ అన్ని సినిమాలు, సంక్రాంతి, ఇవన్నీ అన్ని ప్రతిదీ ఉన్నాయి నా దగ్గర. బట్ మళ్ళీ ఇంకేమన్నా చెక్ చేద్దామని చూసినప్పుడు ఆర్ఆర్ ధ్రువన్ అని చెప్పి కనిపిస్తుంది. మళ్ళీ చెక్ చేశాను, ఓకే ఇదే నేమ్ కరెక్టే అని చెప్పేసి అనుకున్నాను. బట్ బాగుంది. ఇంకా దీని నుంచి ఇంకా నెక్స్ట్ నుంచి ఆర్ఆర్ ధ్రువన్ అని చెప్పేసి రఘు గారు అని చెప్పేసి మాకు ఇంకా మైండ్లో ఉండిపోతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూకి రావడం, అండ్ లైక్ ఐ ఫెల్ట్ గుడ్ స్పీకింగ్ అబౌట్ ఆల్ మై జర్నీ. అండ్ థ్యాంక్ యూ. యాక్చువల్ నెక్స్ట్ ఇప్పుడు కళ్యాణరామ్ గారు ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నారు. ఐ నో మీరు ఫుల్ బిజీ, ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తూ ఉన్నారు. సో చాలా బాగుండాలి, అది కూడా మంచి నేమ్ రావాలి. థ్యాంక్ యూ. సో దానిలో మొత్తం మీరే అని చెప్పేసి 5 సాంగ్స్ మీరే రాస్తున్నారని చెప్పేసి విన్నాను నేను. సో అవి కూడా మంచిగా రాయండి. నెక్స్ట్ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే మీ ఇది మొత్తం హిట్స్ అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ, సో మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మీ ముందు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా మన ఆర్ఆర్ ధ్రువన్ గారి మ్యూజిక్ జర్నీ అంతా. సో ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూ కోసం చూస్తే ఉండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.